హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ దేవుడు దయామయుడు. రచన ప్రముఖ రచయిత అర్నాథ్ గారు. ఇక కథలోకి వెళ్దామా? సోమరాజుకి కాల్ లెటర్ వచ్చింది. రేపే ఇంటర్వ్యూ. ఇన్నాళ్లకి ఒక ఇంటర్వ్యూ. ఇన్నాళ్లకో ఎన్నాళ్లకో ఇంటర్వ్యూ వచ్చిందంటే అది దేవుని దయ వల్లే అని సోమరాజు ఉద్దేశం. సోమరాజు ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి తప్పించి తల్లి లేనివాడు. ఒక అక్క, 2 చెల్లెళ్ళు గలవాడు. 26 ఏళ్లవాడు. పర్వాలేదు, అందగాడు. పితృభక్తి, గురుభక్తి కలవాడు. అన్ని భక్తులను మించిన దైవభక్తి కలవాడు. బిఏ పాస్ అయి 5-6 ఏళ్లుగా ఎందుకు పనికి రాకుండా ఇంట్లో ఉన్నాడు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉండడం రోగం వచ్చి కాదు, జడ్డితనం, గుడ్డితనం వల్ల కాదు, కేవలం ఉద్యోగం దొరక్క. తను చదివింది కాలక్షేపానికి, సరదాకి, అల్లరి చేయడానికి, లెక్చరర్లను తన్నడానికి కాకుండా తప్పక ఉద్యోగం వస్తుందనే హోప్తోనే చదివాడు. మంచి ఉద్యోగం దేవుడు తప్పక ఇస్తాడనే ఆశతోనే చదివాడు. సోమరాజుకి దేవుడి మీద మంచి నమ్మకం. దేవుడా, స్కూల్ ఫైనల్ పాస్ చేయించు అని రోజు స్కూలుకెళ్లే ముందు దేవుడికి దండం పెట్టేవాడు. దాంతో మొదటి ఛాన్స్లోనే పాస్ అయి కూర్చున్నాడు. దేవదేవా, కాలేజీలో సీటు వచ్చేటట్టు చేయి అని అమిత భక్తితో చేతులు జోడించగా సీటు వచ్చి కూర్చుంది. ఏడుకొండలవాడా, ఆపద మొక్కులవాడా, ఫీజు సర్దుబాటు చేయి, లేకుంటే పరీక్షల్లో కూర్చోనివ్వరంటే అప్పు దొరికింది. ఫీజు కట్టి పరీక్షకెళ్ళాడు. అంతేకాదు, ఇవే ఆఖరి పరీక్షలు, గట్టెక్కించు అని ప్రార్థిస్తే గట్టెక్కించేశాడు దేవుడు. ఆ తర్వాత, దేవుడా, ఉద్యోగం ఇప్పించు, నా ఉంగరాల జుట్టుని ఇచ్చేస్తాను అని మొక్కుకున్నాడు. కుప్పల కొలది వచ్చేస్తున్న జుట్టుని ఏమి చేసుకోవాలో, ఎక్కడ పెట్టాలో తెలియని తికమకలో కాబోలు. దేవుడు సోమరాజు మాట 5-6 ఏళ్ల దాకా వినలేకపోయాడు. అయినా సోమరాజు భక్తి ఏమాత్రం చెదరలేదు. అమావాస్య చీకటిలో మ్రగ్గిపోతున్న కలువ పువ్వు పౌర్ణమి చంద్రుని కోసం ఎదురు చూసేటట్టుగా దేవుని దయ కోసం ఎదురు చూశాడు. ఆ విధంగా ఎదురు చూస్తుండగా, వత్సా, నీ భక్తికి మెచ్చితిని, ఇక నీ కోరిక సిద్ధించుంలే అన్నట్టుగా కాల్ లెటర్ వచ్చింది. అదెలాగంటే, అరే, నాకిన్నాళ్ళు చెప్పలేదేం? నాకు తెలిసినతను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఉన్నాడు. 100 రూపాయలు ఇస్తే కాల్ లెటర్ పంపిస్తా అన్నాడు రాంబాబు. సోమరాజు దూరపు చుట్టం రాంబాబు నోటితో ఈ మధుర వాక్కు ఆ భగవంతుడే పలికాడని నమ్మాడు సోమరాజు. అంచేత ఆ భగవంతుడే ఆ 100 రూపాయలను చూపగలడనే ధైర్యం వచ్చేసింది. సోమరాజు తండ్రి అప్పుడెప్పుడో చిన్నతనంలో ఆడిన బంతాటకి భేష్మని మెచ్చి ఒక బడా జమీందారు ఇచ్చిన బంగారు పతకం అమ్మితే సరిగ్గా 100 రూపాయలొచ్చాయి. నిజంగా అది దైవ మహిమ. ఏమంటే, ఆ బంగారు పతకం అందుకోసమే ఉన్నానన్నట్టు ఇన్నాళ్ళు భద్రంగా కర్రపెట్టి అడుగున ఉండిపోయింది. లేకుంటే తల్లి మందులకో, ఇంటి ఖర్చులకో, కొంప అద్దెకో ఖర్చయిపోయి ఉండేది కదా. ఆ 100 రూపాయల్ని సోమరాజు రాంబాబుకిచ్చాడు. ఆ 100 రూపాయల్ని రాంబాబు జగన్నాథానికిచ్చాడు. జగన్నాథం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో హెడ్ గుమాస్తా. అతని జీతం చాలనిది. అతని తల మీద వెంట్రుకలు పండనివి. అతని నోట్లో దంతాలు ఊడనివి. అతని ముఖం మీద గంట్లు కనపడనివి. అతని అంతరాత్మ చచ్చి చావనిది. అంచేత అది అతన్ని అప్పుడప్పుడు వెర్రి ప్రశ్నలు వేసి వేధించుకు తింటుంది. అందుకు జగన్నాథం చెప్పుకునే సమాధానం, నేను చేస్తుంది తప్పంటారా? నేను చేస్తున్నది తప్పనేందుకు మీరెవరు? అవును, నేను చేస్తుంది తప్పే అని ఒప్పేసుకోవడానికి నేనెవర్ని? అంతా అందరి చేత చేయిస్తున్నది ఆ జగన్నాథుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ వైకుంఠవాసుడు. తప్పు ఒప్పులు నిర్ణయించాల్సింది నీవు నేను కాదు నాయనా, ఆ భగవంతుడు. ఏమంటే, నీవు చెప్పే న్యాయం, ధర్మం నలుగురికి న్యాయమైనది, ధర్మమైనది అని నీకు అనిపించవచ్చు, కానీ ఎదుటివాడికి అనిపించకపోవచ్చు. అవునా? అందుకే కదా ఈ లోకంలో ఇన్ని రకాల మనుషులు, ఇన్ని పార్టీలు,
ఇన్ని గ్రూపులును. అంచేత ఏమిటన్నమాట, మనిషి న్యాయాలు ధర్మాలు నిర్ణయించలేడు. ఒకవేళ మనిషే నిర్ణయించితే అతడు మనిషి కాదన్నమాట, దేవుడు. కానీ మనిషే అవుతాడు కానీ దేవుడెలా అవుతాడు? నా ముష్టి 300 జీతంతోనే నా 3 కూతుళ్ళకి అడిగినంత కట్నం సమర్పించి యోగ్యులైన మొగుళ్లను సంపాదించగలిగానంటారా? ఆ ముష్టి 300తోనే ఇదిగో ఈ ఇల్లు 6 గదులది, డాబా మీద మరో 3 గదులు లేపాలని ప్లాన్ కూడా ఉందనుకోండి, కట్టేయగలిగానంటారా? నా పుత్రరత్నానికి ఆ జీతంతోనే మైసూరులో బిఈ సీటు కొనగలిగానంటారా? నా చొక్కా చిరగకపోవడానికి, నా పొట్ట పెరగడానికి, నా తల్లికి వచ్చిన క్షయవ్యాధి పోవడానికి, నా పిల్ల పాప ఆయురారోగ్యాలతో బంగారు పువ్వుల్లా కలకల్లాడుతూ మెరిసిపోవడానికి కారణం ఆ ముష్టి జీతమేనంటారా? కాదు, ఆ 7 కొండల వాడి దయ, ఆ వెంకటేశ్వరుడి కటాక్షం, సర్వలోక పాలకుడైన ఆ సర్వేశ్వరుని దయా కటాక్షం. ఆ దయా కటాక్షాలే లేకపోతే, ఆ ముష్టి జీతమే గతైతే ఈ పాటికి నా కూతుళ్ళు చచ్చిపోవడమో లేచిపోవడమో జరిగేది. చీకటి ఇరుకు గదిలో అద్దెకి తగలడాల్సి వచ్చేది. నా కొడుకు ఏ లారీలోనో క్లీనర్గా చేయాల్సి వచ్చేది. ఈ పాటికి నా తల్లి చచ్చేసి ఊరుకునేది. నా చొక్కా చిరిగి పొట్ట తరిగిపోయుండేది. నా పిల్ల పాప బంగారు పువ్వుల్లా కాకుండా శుష్కించిన శవాల్లా ఉండడం జరిగేది కాదంటారా? నిజంగా నేను చేసేది తప్పైతే ఆ దేవుడు నన్నిలా ఉన్నిస్తాడా, మన్నిస్తాడా? ఇంత సౌభాగ్యంగా, ఇంత సంతోషంగా ఉండగలనా? చూడండి, నేనేదో మేలు చేస్తానని ఏదో కొంత మీరు మాకిస్తున్నారు. మీకు కావలసింది మీకు ఇచ్చి నాకు కావలసింది నేను తీసుకుంటున్నాను. అది పొరపాటా? కాదు. లంచమా? కానే కాదు. అది మీకు నాకు భగవంతుడు చూపిన మార్గం. ఒక్కొక్కడికి నాలా అవకాశం లేక మనిషి సృష్టించిన న్యాయానికి చట్టానికి జడిసో నిలబడలేక చస్తున్నాడు. ఆకలి చావు చస్తున్నాడు. కానీ నిజానికి వాడు చచ్చాడు అంటే వాడికి చావు రాసుందన్నమాట. అలాగే నేను పచ్చగా బతకాలని ఆ దేవుడే రాసుంటాడన్నమాట. చూడండి, మీకొకటి చెబుతాను. తల్లికి 10 మంది సంతానం ఉంటారనుకోండి, ఆ తల్లి 10 మందిని ఒకేలాగా ముద్దిస్తుందా? లేదు. ఒకరంటే ఎక్కువ ముద్దు, మరొకరంటే తక్కువ ముద్దు ఉంటుంది. కాదంటారా? కాదనలేరు. అలాగే నీవు నేను దేవుడి బిడ్డలైనప్పటికీ దేవుడికి నాపై ఉన్న ముద్దు నీపై లేకపోవచ్చు కదా. అది మీ దురదృష్టం, మీ కర్మఫలం. దానికెవరూ ఏం చేయలేరు. అదేవిధంగా నా అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు, ఏడ్వడం తప్పించి. అయినా దేవుడికింకా పూర్తిగా సంపూర్తిగా నాపై దయ కలగలేదు. మేడ మీద 3 గదులు కట్టేసి ఊరవతల స్థలం కొనేస్తే ఆ దేవదేవుని సంపూర్ణ దయ సంప్రాప్తించినట్టే లెక్క. అది ఈ ఏడాదిలోగా జరిగిపోతే, తండ్రి వెంకటేశ, శేషాద్రివాస, 7 కొండలవాడా, నీ దర్శనం చేసుకుంటాను. నా తల నీలాలు సమర్పించుకుంటాను స్వామి. అంతేకాకుండా నీ హుండీలో 10,116 వేస్తాను తండ్రి. అనుగ్రహించు. 7 కొండలవాడా, వెంకటరమణ, గోవిందా గోవింద. అయ్యా, అది సంగతి. అంతటి పథకం వేసుకున్న దేవుడి ముద్దుల బిడ్డ జగన్నాథం తలొకరి దగ్గర 100 పుచ్చుకుని, సోమరాజు దగ్గర కూడా రాంబాబు ద్వారా పుచ్చుకుని, మాట తప్పకుండా అందరికీ కాల్ లెటర్స్ పంపించాడు. అందరితో పాటు సోమరాజుకి కాల్ లెటర్ వచ్చింది. ఆనందంతో కాల్ లెటర్ పట్టుకుని రాంబాబు దగ్గరికి పరిగెత్తాడు. రాంబాబు కాల్ లెటర్ చూసి, పర్లేదు, మంచి కంపెనీ, మంచి జీతం, నాకు తెలిసిన అతను ఒకడున్నాడు, అతను ఉద్యోగం గ్యారంటీగా రప్పించగలడు, పద అతన్ని కలుద్దాం అన్నాడు. ఇద్దరూ అతన్ని కలిశారు. అతని పేరు అప్పన్న. అప్పన్నని చూడగానే సోమరాజు ముఖం వెలవెలపోయింది. పులిని చూపిస్తానని చెప్పి తీసుకెళ్లి పిల్లిని చూపించినట్టు అనిపించింది. రాజదర్శనం ఇప్పిస్తానని చెప్పి రౌతు దగ్గరికి తీసుకువెళ్ళినట్టు అనిపించింది. కర్రి మొహం, లూజు షెరాయి, సారా నోరు, ఎర్ర కళ్ళు, పెద్ద జుత్తు, నోట్లో బీడి, మెళ్ళో తావీదు, ముఖం మీద గంట్లు. వీడా నాకు ఉద్యోగం ఇప్పించేది అనుకున్నాడు సోమరాజు. 2 జిడ్డు కుర్చీల మీద సోమరాజు, రాంబాబు కూర్చున్నారు.
అప్పన్న మంచం మీద కూర్చున్నాడు. అప్పుడే నిద్రలేచినట్టున్నాడు. అప్పన్న రాత్రులు తిరుగుతాడు, పగలు పడుకుంటాడు. మధ్యాహ్నం బాగా తాగి భోంచేసి పడుకున్నాడు. కాని నిద్ర పట్టలేదు. అతను ఏదో ఒక పని చేద్దామనుకున్నప్పుడు అది నెరవేరేదాకా నిద్ర పట్టదు. పట్టినా ఎంతోసేపు ఉండదు. తనకెందుకు నిద్ర పట్టడం లేదంటే షిప్పులోంచి మాంచి 1వ నంబర్ టేప్ రికార్డర్ కమ్ ట్రాన్సిస్టర్ దిగింది. దొరతో తను బేరం 700కి ఆడాడు. కాని ఇంకా కొనలేదు. కొనడానికి డబ్బు పూర్తిగా చాల్లేదు. చేతిలో 400 మరో 300 కావాలి. అది ఈరోజు రాత్రి లోపుగా కావాలి. రేపు మళ్ళీ ఆ షిప్పు వెళ్ళిపోతుంది. రేపటిలోగా ఎలాగైనా కొనేయాలి. అది కొనేస్తే లక్కీ ఛాన్స్. దాన్ని 15 అమ్మినా కళ్ళకద్దుకు మరీ తీసుకుంటారు. కాని ఎలా? డబ్బుకి ఎప్పుడూ ఇంత ఇబ్బంది రాలేదు. ఎలాగోలా డబ్బు చేతికి రావడం, వ్యాపారం సజావుగా సాగడం జరిగేది. కాని ఈరోజు మాత్రం ఎంత ప్రయత్నించినా డబ్బు సమకూరలేదు. తంటాలు పడితే 400 దొరికాయి. మరో 300 ఎలా అనుకుంటూ ఉండగా అప్పన్నను చూసి వెంకటేశ్వరుడు నవ్వాడు. నవ్వుతున్న వెంకటేశ్వరుడు అప్పన్న చేతిలో ఉన్నాడు. చేతి వ్రేలుకి ఉంగరం రూపంలో ఉన్నాడు. ఉంగరంలోనున్న 7 కొండల వాణ్ణి చూడగానే అప్పన్నకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. డబ్బు దొరికిపోతుందన్న నమ్మకం ఏర్పడిపోయింది. సామి, మిగతా 400 దొరికే దారి చూపిస్తే నాకొచ్చే లాభంలో ఓ 50 రూపాయలు నీ డిబ్బీలో వేస్తా, ఒట్టు సామి అని పైకే అన్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే దేవుడే పంపినట్టుగా రాంబాబు, సోమరాజు వచ్చారు. వచ్చిన వాళ్ళకి కుర్చీలు చూపించాడు అప్పన్న. రాంబాబు వచ్చిన పనేమిటో చెప్పాడు. ఓస్, ఇంతే గదా, సిటికెలో పని అన్నాడు అప్పన్న చాలా తేలిగ్గా. గగన కుసుమం అనుకున్న ఉద్యోగాన్ని చిటికెలో పనిగా అప్పన్న తేల్చేస్తుంటే సోమరాజు నోరావలించేశాడు. సోమరాజుకి అప్పన్న మీద నమ్మకం కలగలేదు. సోమరాజు అనుమానాన్ని అప్పన్న పసిగట్టి తన గొప్పతనం చెప్పాలని నిర్ణయించుకొని ఇలా అన్నాడు. చూడు బాబు, నీ పేరేటి? చోవరాజా? చోవరాజు బాబు, నా సంగతి మీకు తెల్దు. ఆ రాంబాబుకు కూడా అంతగా నా సంగతి ఎరుకనుకోను. బాబు, ఈ అప్పన్న పైకి ఎదవనాగా ఔపిస్తుండేమో గాని, ఇదిగో బాబు, ఈ అప్పన్న అల్లాటప్పన్న కాదు, ఎర్రిపీనుకు కాదు. ఈడేటి, ఈడి అవతారమేటి? ఈడేం నాకు ఉద్యోగం వేయిస్తాడనుకుంటున్నావు గదు బాబు. నీకు తెల్దు గాని నా ఉద్యోగమే అది. మీలాంటోళ్ళకి ఉద్యోగాలు వేయించడమే నా ఉద్యోగం. నా వల్ల కొన్ని 100 మంది ఉద్యోగస్తులైనారంటే నీవు నమ్మవు. తాగుబోతి ఎదవా, ఈడేటి చేస్తాడనుకుంటున్నావు గాని బాబు, ఇదిగో చూడు, ఆ సూరిబాబు ప్లీడర్ కొడుక్కి ఉద్యోగం వేయించిందెవడు? ఈ అప్పన్న. వర్తక సంఘం ప్రెసిడెంట్ గున్నయ్య శెట్టి కొడుక్కి ఉద్యోగం వేయించింది ఎవరో కాదు, నానే. ఇంకా చాలా మందికి. ఎందుకా పేర్లన్నీ? బాగోదు. చోవరాజ్ బాబు, నీకు తెల్దు గాని నాకీ పట్నంలో తెలియని ఆఫీసర్ అంటూ లేడు. నీకు ఇంటర్వ్యూ ఉన్న కంపెనీలో ఆఫీసర్ బాబులే కాక ప్రతి ఆఫీసర్ బాబుకి బుడ్డి కానించి అమ్మాయిల దాకా మనమే సప్లై చేయాలా. ఈ ఊళ్ళో నాలాంటోళ్ళు లేక కాదు, కాని నానంటేనే ఆ బాబుకి మంచి గురి. మనమిచ్చే సరుకంతా నిఖార్సైన ఫారెన్ సరుకు. తెచ్చే ఆడోళ్ళంతా నేపాల్, బొంబాయి గుంటలు. కుర్రోడివి, నీకివన్నీ చెప్పకూడదు గాని మాటొచ్చినది కాబట్టి చెప్తున్నాను. నేనెలాటోన్నో, నా పలుకుబడేటో ఎరిక చేయడానికే చెప్తున్నాను. ఇగో చోవరాజ్ బాబు, నాను మాటకి నీతికి నిలబడ్డోన్ని. మాటిచ్చానంటే ఆ మాట కోసం పేనాలైనా ఇచ్చేత్తాను. నానేటో గొప్పతనం చెప్పేసుకుంటుండు అనుకోకపోతే ఒక మాట. రేపు నీకు ఉద్యోగం వస్తే నీకు జీతం ఎంత? 300, అంతేనా? కాని నాకు అలా అంటున్నానని ఏటి అనుకోకు. నాకు రాబడి కనీసం రోజుకో 100. ఏటలా తెల్లమొగం వేస్తావు? ఆశికం కాదు, తల్లి తోడు. కాని ఆ మాయదారి డబ్బు నిలవదు. తల్లి మహాలక్ష్మికి నా ఇంట్లో కూకోవడం అంటే కిట్టదు. చోవరాజ్ బాబు, నాను తినే తిండి, ఎల్లే ముండా, తాగే తాగుడు పెద్ద పెద్దోళ్లకు కూడా ఉండదు. అవుతే పెద్దోళ్లకి నాకు తేడా ఏటంటే వాళ్ళకి నాలా ఆయా సరదాలు అలవాట్లే కాకుండా విలువ, మర్యాద, మేడ, డాబు, దర్జా ఉంటాయి. నాకుండవు. అంతే తేడా. ఇంతకీ నాను చెప్పొచ్చేదేటంటే, ఏది నీవు ఉద్యోగం వేయించమని
ఆఫీసర్ బాబుకాడికి డబ్బెట్టుకెళ్ళు, వెళ్తే నాటకాలేస్తున్నావేటి నా కొడక అని కుక్కని తగిలేసినట్టు తగిలెత్తాడు. లేకపోతే ఫోన్ చేసి పోలీసోళ్ళకి అప్పగించేస్తాడు. ఆ బాబు అలా చేయడం డబ్బంటే సేదై కాదు. నానిచ్చినా అదే డబ్బు, నీవిచ్చినా అదే డబ్బు. కానీ నాలాంటి నమ్మకమైన మనిషి వెళ్ళి ఇస్తేనే ఉచ్చుకుంటాడు. ఆ విధంగా తన గొప్పతనాన్ని అప్పన్న వివరించాడు. ఇంతకీ మీకు రేపు ఇంటర్వ్యూ చేయబోయే ఆఫీసర్ ఎవరో ఎరికా? రవీంద్రబాబని పర్సనల్ ఆఫీసరు. మా గొప్పోడులే. డబ్బంటే గొప్ప కక్కుర్తి. రూపాయికి 5 చొప్పున తీసుకుంటాడు. అనగా 300 జీతవు గుమాస్తాయి ఉద్యోగానికి 1500 తీసుకుంటాడు. అర్థమైందా? అర్థమైపోయింది సోమరాజుకి. 1500? ఊపిరి పోతున్నట్టుగా అన్నాడు సోమరాజు. డబ్బు తీసుకొచ్చేసినారా? అడిగాడు అప్పన్న. లేదు. లేకుంటే ఎట్టాగా? ఈ రేతిరికి రేతిరే అన్ని అరేంజ్మెంట్లు చేసియాలా. అంచేత బేగ పట్టుకు పారండి డబ్బు. మళ్ళా టైం సాల్దు. డబ్బురా, డబ్బు. చిల్ల పెంకులు కాదు, రాత్రి లోపుగా తెచ్చేయడానికి. అంత డబ్బు ఒక్కసారిగా ఎలా సర్దుబాటు చేయగలం? పేదోళ్ళం. అందులోనూ ఈ ఒక్క రాత్రిలోగా తెచ్చేయమంటున్నారు. బాబు, ఒక్క పైసా తగ్గించడానికి గాని, ఓ పైసా అప్పు పెట్టడానికి గాని రవీంద్రబాబు ఒప్పుకోడు. నీ పిచ్చి కాని చోవరాజు బాబు, డబ్బు కావాలనుకుంటే ఎంత? టకేల్మని 1 మినిట్లో వచ్చేద్ది ఆ ఏడుకొండలోని తలుసుకుంటే. అలా తలుసుకుని ప్రయత్నం చేయండి. ఎందుకు దొరకదో చూస్తాను. ఇంకా ఇక్కడే ఉన్నారేటి, బేగెళ్ళి పార్రాక అని వాళ్ళని దౌడు తీయించాడు అప్పన్న. డబ్బు చూడు మరి ఎలాగోలా అంటూ మధ్య తోవలో సోమరాజును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు రాంబాబు. తననెక్కడ డబ్బు అడ్జస్ట్ చేయమంటాడోనని భయపడి. మధ్యలో రాంబాబు అలా వదిలేసి వెళ్ళిపోయేటప్పటికి అంత జనంలో నడుస్తున్న సోమరాజుకి కటిక చీకటిలో కారడవిలోకి దారి తప్పి వెళ్ళిపోయినట్టుంది. కాని అంత కటిక చీకటిలో, అంత కారడవిలోనూ దూరాన మినుకు మినుకుమంటూ దీపం కనిపించినట్టుగా దేవుడు తప్పక ఆదుకుంటాడని, అంత మొత్తం తప్పక సర్దుబాటు చేస్తాడని ఎందుకో సోమరాజు కనిపించి కొంచెం గుండె దిటవు అయింది. రామయ్య 1500 గుడ్లు తేలేశాడు రామయ్య. రామయ్య సోమరాజు తండ్రి. రామయ్య వెదురు బొంగుకి బట్టలు తొడిగినట్టు పొడవుగా సన్నంగా ఉంటాడు. దేవుడు తనని తీసుకుపోతానంటే అందుకు సిద్ధమే అన్నట్టుగా ఉంటాడు. రామయ్యది తాతగారి పేరు. తాతగారి టైంలో బోల్డు ఆస్తిపాస్తులుండేవి. ఆ ఊళ్ళో రాములవారి గుడి అతని తాతగారే కట్టించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి లాంటి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిపి సంతర్పణలు దానాలు చేసేవాడట. దైవభక్తి ధ్యాసలో సేవలో అతను చేస్తున్న ఖర్చు తెలిసేది కాదుట. తెలియకముందే ఆయన పోయాడట. రామయ్య తండ్రి కూడా జీవించినంతకాలం దేవుడి సన్నిధిలోనే ఉండి జీవితం ముగిశాక దేవుని దగ్గరికే వెళ్ళిపోయాడట. రామయ్య కూడా భక్తుడే, కాని దరిద్రుడు. తాతగారిలా సేవ చేయడానికి డబ్బు లేదు. తండ్రి గారిలా భగవంతుణ్ణి అంటిపెట్టు కూర్చోవడానికి టైము లేదు. తన టైమంతా ఆఫీస్ కోసం, ఇంటి కోసం, పిల్లల కోసం, అప్పుల కోసం, అరువుల కోసం, పట్టి పట్టని నిద్ర కోసం తగలబడిపోతోంది. దేవుడి దగ్గర ఉదయం ఒక పావుగంట తప్పించి మరి దేవుడి గదిలోకి వెళ్లే తీరిక లేనివాడైపోయాడు. తను పూర్తిగా భగవంతుని ధ్యానంలో మునిగి తరించిపోవాలంటే అది చచ్చాకే వీలవుద్ది. తను తాతగారిలా దర్జాగా బతకలేకపోయినా, తండ్రిలా సామాన్యంగా జీవించలేకపోయినా తను అర్ధాకలితోనే బ్రతుకుతున్నాడు. అయితే అర్ధాకలితో బ్రతకడం అన్నది సామాన్య విషయం కాదు. కాబట్టి అది దేవుని మహిమే అనుకుంటాడు రామయ్య. తను తెలిసి ఏ పాపం చేయలేదు. కాని తనకెందుకీ దారిద్ర్యం సంక్రమించింది? తమ ఇంట వంట లేనిది, తమ వంశంలోనే కానరానిది తనకే ఎందుకు వచ్చింది? ఆ ప్రశ్నలు తనకి తెలియని ప్రశ్నలు కావు. ఆ ప్రశ్నలకి జవాబులు అతని దగ్గర ఉన్నాయి. అతని జవాబులు ఇలా ఉంటాయి. తాత దగ్గర, తండ్రి దగ్గర లేని బీదరికం, దారిద్ర్యం తనకి సంక్రమించిందంటే, కుష్టు వ్యాధిలా పట్టుకు పీడిస్తుందంటే కారణం ఇంకేమిటి? నేను పూర్వజన్మలో పాపం చేసి ఉంటాను. ఎవరికో తీరని అన్యాయం చేసి ఉంటాను. కనీసం ఏ తూనీగలకో దారం కట్టి ఎగరేసి హింసించి ఉంటాను. అందుకే నాకే శిక్ష. చేసిన పాపాల నుంచి తప్పించుకుపోలేం కదా. నా తాత తండ్రులు పూర్వజన్మలో పుణ్యం చేసి ఉంటారు.
అందుకే వాళ్ళకి స్వర్గం. ఏ జన్మలో పాపం చేసినా పాపమే, అది అనుభవించక తప్పదు. అయితే పశ్చాత్తాపడి ప్రవర్తిస్తే మంచి నడవడికి జైలు శిక్ష తగ్గించేటట్టు పాపభారం సగం దేవుడు తప్పక తగ్గిస్తాడు. పాపాత్ముడనైనా పుణ్యాత్ముల వంశంలో పుట్టాను కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆ ప్రభావం వల్ల నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఈ మాత్రమైనా ఆదుకుంటున్నాడనేది 100కి 100 పాళ్ళు నిజం. అవును, నిజం. లేకుంటే నా పెద్ద కూతురు పెళ్లి 3000 కట్నం దగ్గర ఆగిపోతే ఆ ఆపద్బాంధవుడు నన్ను ప్రావిడెంట్ ఫండ్ లోన్కి అప్లికేషన్ పెట్టమని ఐడియా ఇచ్చి పెట్టించి నెల రోజుల్లో ఆ డబ్బు వచ్చేటట్టు చేయగలిగాడు. నాకు తెలుసు, కొంతమందికి 6 నెలలైనా ఆ లోను రాకపోవడం అంటే ఏమిటి? దేవుడికి వాళ్ల మీద లేని దయ నా మీద ఉన్నట్టే కదా. నా కొడుకు జీతం కట్టలేదని కాలేజీ నుంచి తగలేస్తే అప్పటికప్పుడు అప్పెలా దొరికింది? ఇటువంటి ఇబ్బందుల్ని ఎన్నోసార్లు ఆదుకున్నాడంటే దేవుడు నా పక్క ప్రసన్న దృక్కులు ప్రసరిస్తుండబట్టే కదా. ఇంత సంసారాన్ని ఇంత బుల్లి జీతంతో ఈదుకు వస్తున్నానంటే, ఎదురీదగలుగుతున్నానంటే ఏమిటి? ఆ దేవుడు, ఆ దీనజన రక్షకుడు నన్ను అనుగ్రహించబట్టే కదా. ఆ ధైర్యమే లేకుంటే నా కొడుక్కి ఉద్యోగం, నా మిగిలిన 2 కూతుళ్ళకి పెళ్లిళ్లు కూడా సవ్యంగా వాడి దయ వల్ల జరిగిపోతాయని నమ్మకమే లేకుంటే నేనీ వయసులో నా నడుమెత్తగలిగి నిటారుగా ఇలా నిబ్బరంగా నడవగలుగుదునంటారా? ఈ విధంగా తన దౌర్భాగ్యానికి జవాబు చెప్పుకుంటాడు, సమాధాన పడతాడు. అంచేత రామయ్య ఈసారి కూడా ఆ కరుణామయుడు, ఆ దీన బాంధవుడు ఇంతవరకు ఎన్నోసార్లు ఆదుకున్నట్టే ఈసారి కూడా తప్పక ఆదుకుంటాడని, 1500 తప్పక దొరుకుతాయని, కొడుక్కి తప్పక ఉద్యోగం అవుతుందని దృఢంగా నమ్మాడు. దేవుడి ముందు దీపం వెలిగించి అగరు ఒత్తులు వెలిగించి 2 చేతులెత్తి జోడించాడు. ఉద్యోగం వచ్చిన వెంటనే మొదటి జీతంతో నేను, నా కొడుకు నీ దర్శనం చేసుకుని తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకున్నాడు. దీర్ఘంగా ప్రార్థిస్తూ అలా ఎంతసేపో ఉండిపోయాడు. అంతలో మేఘాలు ఉరిమాయి. చల్లటి గాలి బోయమని వీచింది. వీస్తూ కిటికీలో బడి దురుసుగా దూసుకు వచ్చింది. రామయ్య ఊగిపోయాడు ఆ గాలికి. దేవుడు ఊగకుండా గోడలోంచి నిశ్చలంగా నిర్మలంగా చూస్తూ నవ్వుతున్నాడు. కాని ఆ గాలికి ఈ లోకంలో లేని రామయ్య భార్య ఫోటో దబ్బున పడిపోయింది. రామయ్య కొట్టుకున్న గుండెతో గబుక్కున వంగి ఫోటో ఎత్తాడు. దేవుని దయ వల్ల ఫోటో పగల్లేదు. ప్రియమైన భార్య ఫోటోని గుండెలకి హత్తుకున్నాడు. ఫోటో అద్దాన్ని తుడిచాడు. తుడుస్తూ తదేకంగా చూశాడు. అంతే, చీకట్లో చెటక్మని మెరుపు. రామయ్య మస్తిష్కంలో కూడా మెరుపు. ఆ వెంటనే రామయ్య ముఖంలో దరహాసం, గుండెల్లో 1000 గుడిగంటల శ్రావ్య గానం. ఆ ఫోటోలో ఆమె మెడలో గుత్తులు గుత్తులుగా మెరిసిపోతూ కాసుల పేరుంది. చావు మనిషికుంది కాని భాగ్యానికి, కీర్తికి, బంగారానికి చావు లేదుగా. ఆ బంగారపు నగ బతికే ఉంది, భద్రంగా ఉంది. అయితే రామయ్య దగ్గర కాదు, వడ్డీల వరహాల్ రాజు దగ్గర. ఆ 6 తులాల కాసుల పేరు కేవలం 400కి తాకట్టులో ఉంది. వడ్డీ ఇప్పటికీ 600 మాత్రమే అయ్యుంటుంది. త్రీనాదుల వ్రతం ఎలా చేయాలని తన దగ్గర పైసా కూడా లేని బీద బ్రాహ్మడు వెర్రి చూపులు చూస్తూ బాధపడుతుంటే, ఆ త్రిమూర్తులే, పూజ చేయమన్న త్రిమూర్తులే రెల్లు పొద కింద 3 పైసలు చూపించినప్పుడు ఆ బ్రాహ్మడు పొందిన ఆనందాన్నే సరిగ్గా రామయ్య కూడా పొందగలిగాడు. రామయ్య నిలువెల్లా వణుకుతూ అమిత భక్తితో, ఆవేశముతో సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి గబగబా ఉన్నపాటున ఇంటి నుండి బయలుదేరాడు. చీకటి పడుతుండగా బయలుదేరుతున్న తండ్రిని సోమరాజు ఎక్కడికి అని అడుగుదామనుకున్నాడు. కాని ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు ఎక్కడికి అని అడగడం అశుభం కాబట్టి అడగలేదు. అయితే తండ్రి డబ్బుతో తిరిగి వస్తాడని, అలా వచ్చేటట్లు భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడని ఖచ్చితమైన అభిప్రాయం సోమరాజు హృదయంలో ఏర్పడిపోయింది. కాని గుండెలు మటుకు రోజు కన్నా హెచ్చు స్థాయిలోనే కొట్టుకోసాగాయి. వరహాల్ రాజు వృత్తి వడ్డీ వ్యాపారం అనడానికి వీల్లేదు. ఏమంటే అతను రామయ్యలాగే గుమాస్తా ఉద్యోగి. కంపెనీలో కార్మికుల కోసం, చుట్టూ ఉన్న ప్రజల కోసం
ఆపద సమయంలో ఆదుకోవడానికి వారికి డబ్బు సహాయం చేయడం అనేది ఒక బాధ్యతగా పెట్టేసుకున్నాడు. కానీ కిట్టని వాళ్ళంతా తనని వడ్డీ వ్యాపారస్తుడని అంటారు. అందుకు తను బాధపడడు. తన నీతి, నిజాయితీ, ధర్మం తన దగ్గరున్నప్పుడు వెధవల మాటలు ఎందుకు లెక్కలోకి తీసుకోవాలంటాడు. అంచేత తనని వడ్డీల వరహాల్ రాజుగా చాటున అనుకుంటారని విని కూడా బాధపడలేదు. పైపెచ్చు గర్వపడతాడు. ఏమంటే ఏడుకొండల వాడికే వడ్డీ కాసులవాడని పేరుంది కదా. వరహాల్ రాజుకి యుక్త వయసులోనే భార్య చనిపోగా ఆమె తప్పించి మరో సంతానం లేని మామగారి సొమ్ము తనకి బాగా కలిసొచ్చింది. అంత డబ్బుని ఏం చేయాలో తోచక ఏడుకొండలవాడి పటం ముందు పెట్టేశాడు. ఈ డబ్బు ఏం చేయమంటావు స్వామి? నీకు పాలరాతి మందిరం కట్టించమంటావా, లేక వెంకటేశ్వర నిలయం అనే పేరుతో పెద్ద భవనం కట్టించమంటావా, లేక బ్యాంకులో నీ నామధేయుడైన నా కొడుకు పేర దాయమంటావా? ఏం చేయమంటావు తండ్రి అని అడిగితే, అవన్నీ అంత ముఖ్యం కాదని, అవన్నీ తర్వాత చూసుకోవచ్చని, ముందుగా ప్రజలను ఆదుకుని మానవ సేవ చేయమని, మానవ సేవే మాధవ సేవని పటంలోంచి తేజస్సులా వచ్చి తనకి జ్ఞానోపదేశం చేసి కళ్ళు తెరిపించాడు దేవుడు. దైవాజ్ఞని మహాప్రసాదంగా అంగీకరించాడు తను. కానీ ఇక్కడొక పెద్ద సమస్య వచ్చి పడింది. దేవుడు ప్రజల అవసరాలకి ఆదుకోమన్నాడు, బాగానే ఉంది. కానీ ఆచరణలో అదెలా సాధ్యం? ఇంత ప్రజలో ఎవరికి ఎంత అవసరమో తనకెలా తెలుస్తుంది? తను దేవుడు కాదే తెలియడానికి. పోనీ మీ అవసరాలకి నా దగ్గరకొచ్చి డబ్బు తీసుకోండోచ్ అని దండోరా వేయించామనుకోండి. డబ్బంటే ఎవరికి చేదు? నాకవసరమంటే నాకవసరమని బెల్లం మీద ఈగల్లా పడిపోయి డబ్బంతా దోపిడీ చేసేస్తారు. ఆ విధంగా డబ్బు సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేసినందుకు దేవుడు తనని మన్నించడుగాక మన్నించడు. ఏం చేయడంరా దేవుడా అని చేతుల్లోకి తలదూర్చి తలపోస్తున్న వరహాల్ రాజుకి కత్తిలాంటి ఆలోచన వచ్చింది. అదే వడ్డీ. వడ్డీ అమల్లో పెడితే అప్పుడు చచ్చినట్టు అవసరం ఉన్నవాడే వస్తాడు కానీ అనవసరపు వాడు రాడు. అయితే ఆ విధంగా సహాయం వడ్డీ సాయంతో అమలు పరుద్దామనుకుంటే ఇక్కడ కూడా కొన్ని విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 100కి ₹2 వడ్డీ అంటే కూడా ప్రజలు తెగపడిపోతున్నారు. అంతమందికి ఇచ్చేటంత సొమ్ము తనకెక్కడిది? తనేం కోటీశ్వరుడు కాదుగా. అంచేత అవసరం ఉన్నవారిలో అత్యంత అవసరమున్న వాళ్ళనే ఆదుకోవడం న్యాయం. అంత అవసరం ఉన్నవాడు ఎంత వడ్డీకైనా వస్తాడు కనుక 100కి వడ్డీ ₹5 కాన్నించి 10, 12 వరకు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడక తప్పలేదు. అంతేకాకుండా డబ్బు మాయదారిది కాబట్టి పుచ్చుకున్నవాడు విశ్వాసం లేకుండా నీవు నాకు ఇవ్వలేదు అని బూకరించేయకుండా బంగారం, స్థిరాస్తుల్లాంటివి తాకట్టు పెట్టుకునో ప్రోనోట్ల ద్వారానో డబ్బు సహాయం ప్రజలకి చేస్తూ ఆదుకుంటున్నాడు. ఆ విధంగా దైవాజ్ఞ అమల్లో పెట్టి తన జీవితమలా ప్రజాసేవకి, తద్వారా దైవసేవకి అంకితం చేసేశాడు. అలా ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందిగా వరహాల్ రాజుచే ఆదుకోబడుతున్న వారిలో మన రామయ్య ఒకడు. రామయ్యను చూడగానే వరహాల్ రాజు గుండె గతుక్కుమంది. ఏమంటే రామయ్య నగ వరహాల్ రాజు దగ్గర లేదు, నాగదేవి మెళ్ళ ఉంది. ఆ నాగదేవి ఇక్కడ లేదు, ఎక్కడుందో తనకి తెలీదు. నాగదేవి వరహాల్ రాజు కన్నా 20 ఏళ్లు చిన్నది, 25 పరువపు ప్రాయముది, కలువ కన్నులది, వన్నెల చిన్నది, వయ్యారి నడుంది, కాని నల్లది. అయితేనేం అందమైనది. వరహాల్ రాజు అందుకే ఆమెను ఉంచుకున్నది. అయితే వరహాల్ రాజు ఉంచుకోలేదంటాడు. నాగదేవిలో ఏడుకొండలవాణ్ణి చూసి ఆరాధించాను, ప్రేమించాను అంటాడు. అంచేతనే ఆమె ఏది అడిగినా కాదనకుండా వెంకటేశ్వర్లు అడుగుతున్నట్టుగానే భావించి ఇచ్చేసేవాడు. ఆమె తన ఆరాధ్య దైవం అనుకోవడం వల్ల ఆమె మెల్లో రామయ్య నగ స్వయంగా తగిలించి తనివి తీరా కౌగిలించుకొని తన్మయత్వం చెందాడు. అలా తన్మయత్వపు తిమురులో వరహాల్ రాజు ఉంటుండగా నాగదేవి నెమ్మదిగా జారుకుని సర్దుకొని వరహాల్ రాజుని వదిలేసి ఏ వజ్రాల రాజుతోనో వైఢూర్యాల రాజుతోనో చప్పున లేచిపోయింది. వరహాల్ రాజుకి అది చాలా పెద్ద షాక్ అయింది. దాన్నుంచి తేరుకోవడానికి చాలా టైము పట్టింది. ఆ నాగదేవి
అంత మాయా మోసం చేసినందుకు తొలిసారిగా దేవుణ్ణి నిందించాడు. తర్వాత క్రమేణా నాగదేవి లేని లోటుని సోదాదేవి, గీతారాణి, మంగ, రీట వగైరాలు తీర్చడంతో ఆ మాయ దాని మీద బాధ, బెంగ పోయాయి. దేవుణ్ణి అజ్ఞానంతో నిందించినందుకు దేవుడి ముందు గట్టిగా లెంపలు వేసుకున్నాడు. ఎక్కడ్నుంచో లేచిపోయి తన దగ్గరికి వచ్చింది, మరెక్కడికో లేచిపోయి రాలిపోక ఒకచోట గుమ్మటంలా ఎందుకుంటుంది? అనుభవిస్తుంది. కుష్ఠరోగం వచ్చి కుళ్ళి కుళ్ళి చస్తుంది అని సమాధానపడ్డాడు. అది బంగారం ఎత్తుకుపోయిందనే బాధ మాత్రం కొంతకాలంగా ఉండిపోయింది. ఏమైనా తనకిది గుణపాఠం. ఆ రోజు నుంచి ఏ ఆడదానిలోనూ ఏడుకొండల వాణ్ణి చూడ్డం మానుకున్నాడు. ఎవరిని ఉంచుకోకుండా తన అవసరం మాత్రమే తీర్చుకొని ఆ అవసరానికి సరిపడా పారితోషికం మాత్రమే చెల్లిస్తూ చేతులు దులుపుకోవడం అలవర్చుకున్నాడు. మరికొన్నాళ్లకి వస్తున్న అధిక లాభాల్లో ఆ నాగదేవి మోసుకుపోయిన బంగారం నలుసులా కనిపించడంతో మర్చిపోయాడు కూడా. కాని రామయ్య రావడంతో ఆ నగ కోసం వచ్చాడేమోనని భయపడిపోయాడు. ఇక ఏ దారి తోచక దేవుడి పట్టం దగ్గరికి వెళ్లేటంత టైం కూడా లేకపోవడంతో అక్కడికక్కడే దేవుడికి మనసులోనే మొక్కేశాడు వరహాల్ రాజు. ఏమని? ఈ నగ వ్యవహారంలో నన్ను గట్టెక్కిస్తే నీ కొండెక్కుతాను, నీ దర్శనం చేసుకుంటానన్నాడు. అందులోనూ నీ దర్శనం చేసుకుని ఏడాదైపో వస్తుంది కూడాను. దాంతో దడదడలాడిన గుండె కాస్త దిటవై, ఏం రామయ్య, ఇలా దారి తప్పి వచ్చావేమని శ్రావ్యంగా పలకరించాడు. దారి తప్పి రాలేదు, సమయానికి ఆ భగవంతుడే దారి చూపించి వరహాల్ రాజు వద్దకి పొమ్మన్నాడని విషయం చెప్పాడు, అవసరం చెప్పాడు. అమ్మయ్యా అనుకున్నాడు వరహాల్ రాజు. వెధవది, తనేదో భయపడ్డాడు కాని ఈ దరిద్రపు వెధవలు అప్పు చేయడానికి కాకపోతే ఏటి అప్పు తీర్చడానికొస్తారా? నగ అక్కర్లేదట గాని ఇంకా ఆ నగపై 1500 కావాలట. ఇవ్వచ్చు. దాని ఖరీదు ప్రస్తుత రేటులో 3000 పైనే ఉంటుంది. రామయ్య నిజంగానే విడిపించడానికొచ్చి పేచీ పెడితే కాళ్ళ వేళ్ల బ్రతిమలాడి నగ ఖరీదు 3000 ఇచ్చేద్దామనుకున్నాడు. కాని అందుకొస్తేగా అప్పు కావాలంట. అప్పు ఏటి రామయ్య గారు, మీరింత పని చేస్తారనుకోలేదు. మిమ్మల్ని చూడగానే డబ్బు తెచ్చారనుకున్నాను. డబ్బు తేలేదు. పోని వడ్డీ అయినా కట్టడం లేదు. పైగా ఆ నగ మీదే అప్పు కోసం వచ్చారు. ఏం న్యాయం చెప్పండి అన్నాడు. అవునవును వరహాల్ రాజు గారు, న్యాయం కాదు అని ఒప్పేసుకున్నాడు రామయ్య. కాని మీరే రక్షించాలి అని చేతులు పట్టేసుకున్నాడు. నా కొడుక్కి ఉద్యోగం వస్తే ఆ పుణ్యం నీదే అన్నాడు. చేతులు మాత్రం వదల్లేదు. పుణ్యం వస్తుందంటే తనేం పొంగిపోలేదు, చేతులు పట్టుకుంటే కరిగిపోలేదు. కాని ఎందుకొచ్చిన గొడవ? ఆ లేని వస్తువుతో సంబంధం పెట్టుకోకూడదని, అది ఎప్పటికైనా డేంజరే అని నిశ్చయానికొచ్చి ఆ వస్తువు పూర్తిగా అమ్మేస్తే దానిమీద పాత బాకీ, అసలు, వడ్డీ కొట్టేసి 1000 రూపాయలు ఇస్తానన్నాడు. అంతకు మించి ఒక్క పైసా ఎక్కువ ఇవ్వలేనన్నాడు వరహాల్ రాజు. కాని అవసరం 1500 రామయ్య చేతులు కాళ్ళు అనుకోమనే పద్ధతి వదిలేసి ఏకంగా కాళ్ల మీదే పడిపోయాడు. మరిక కాళ్ళు వదల్లేదు. వరహాల్ రాజు కనికరపడిపోయి, గొప్ప ఇరకాటంలో పడేస్తావయ్యా ఏడుకొండలవాడా అని నిట్టూర్చి మిగతా 500కి ప్రోనోటు రాయించుకుని, అసలు నేను రాత్రులు ఇంతవరకు మహాలక్ష్మి తల్లిని బయటికి పంపలేదు. అయినా నీ అవసరం కన్నా నా నియమాలు ఎక్కువ కాదని అంటూ 1500 ఇచ్చి బందీ నుంచి తన కాళ్లను విడిపించుకున్నాడు వరహాల్ రాజు. రామయ్య వెళ్ళిపోగానే గబగబా దేవుడి గదిలోకెళ్ళి పడిపోయాడు. పటాన్ని తాకి దండం మీద దండం 20 సార్లు పెట్టాడు. ఆపద్బాంధవా, నాకొచ్చే ఆపద తీర్చవయ్యా అంటే ఆపద తీర్చడమే కాక లాభం చూపించావు. ఆహా, నీవెంత దయామయుడవయ్యా. నీ దర్శనం త్వరలో, అతి త్వరలో తప్పక చేసుకుంటాను తండ్రి. వరహాల్ రాజు ఒడలు భక్తి ఆవేశంతో జలజల జలధరించి కళ్ళు చెమర్చేశాయి. అదే సమయంలో రామయ్య ఒళ్ళు కూడా భక్తి ఆవేశంతో జలధరించి కళ్ళు చెమర్చాయి. ఏ విధంగానైతేనేం ముందుకి తన కొంప కూలిపోబోతేనేం, మున్ముందుకి ఎన్ని రాబందులు తనని పీక్కు తినబోతేనేం, ఎల్లుట పెను తుఫాను వస్తేనేం, రేపు వడగాలి వీస్తేనేం, మరుక్షణంలో తను లావాలో పడి కొట్టుకుపోయి చస్తేనేం, ఈ క్షణంలో అతి తక్కువ టైములో అనుకున్నట్టుగా రాత్రికి రాత్రి కొడుకు ఉద్యోగం కోసం
1500 ఒక్కటి కాదు 1500 దొరికాయి. శ్రీరామచంద్ర, ఓ చిమ్మాద్రి అప్పన్న, ఓ తండ్రి ఏడుకొండలవాడా, నన్ను ఎప్పటికప్పుడు ఆదుకుంటున్న మీ రుణం ఎలా తీర్చుకోగలనయ్యా? రవీంద్రబాబు. అదో చక్కని సంగీతంలా గంటలు మ్రోగాయి. రవీంద్రబాబు వెళ్లి తలుపులు తెరిచాడు. ఎదురుగా బ్రోకర్ అప్పన్న. అబ్బా, సమయానికొచ్చాడు అనుకున్నాడు రవీంద్రబాబు. రవీంద్రబాబు ఆ కంపెనీకి పర్సనల్ ఆఫీసర్. అతనికి పెళ్ళాం ఒక్కరితే గాని ముండలెక్కువ, పిల్లలిద్దరే గాని వాళ్లపై ప్రేమ ఎక్కువ. అతని బుర్ర పెద్దదే గాని బుర్ర మీద వెంట్రుకలు తక్కువ. అతనికి వస్తున్న రాబడి మీద జీతం తక్కువ. పేకాటంటే పెళ్ళం కన్నా మక్కువ. వారానికి తాగని రోజులు తక్కువ. మనిషి పొడవు తక్కువ, లావు ఎక్కువ. వయసు 40కి ఏడాది తక్కువ. అతనికి దైవభక్తి మాత్రం చాలా చాలా ఎక్కువ. చాలా మందికి ఆపద సమయాల్లోనే దేవుడు గుర్తుకొస్తాడు. కాని రవీంద్రబాబుకి దేవుడెప్పుడూ గుర్తుంటాడు. నిద్ర నుంచి లేవగానే దేవుణ్ణి తలుచుకుంటాడు. కళ్ళు తెరవగానే గోడలోంచి నవ్వుతున్న దేవుణ్ణి చూస్తాడు. స్నానం చేశాక పావుగంట ప్రార్థన, ఎట్టి పనులున్నా మానడు. ఏదైనా తినే ముందు, ఏమైనా చేసే ముందు దేవుణ్ణి తలుచుట మానడు. అప్పుడు ఇప్పుడు అననేలా సర్వకాల సర్వావస్థలయందునూ దేవుణ్ణి తలచకుండా ఉండలేడు. రవీంద్రబాబుకెప్పుడూ దేవుడు ద్రోహం చేయలేదు. తను చాలా మొదట్లో ఒక యువతికి ఉద్యోగం వేయిస్తానని మాయ చేసి చివరకు ఆమెకు ఉద్యోగం బదులు కడుపు రాగా నలుగురిలోకి రాలేక, జరిగిన మోసం చెప్పలేక గదిలో సీలింగ్ ఫ్యాన్కు చీర బిగించి ఉరేసుకు చేస్తే జైలు కాదు, కనీసం ఆ కేసులో తన పేరు కూడా లేకుండా రక్షించాడు భగవంతుడు. మొదట్లో లంచాలు తీసుకోవడం కొత్త వల్ల, అనుభవం బొత్తిగా లేకపోవడం వల్ల అవినీతి నిరోధక శాఖ వారికి దొరికిపోయినప్పటికీ 1-2 నెలలు అలా ఇలా తిప్పి అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ గిరి నుంచి పర్సనల్ ఆఫీసర్గా ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి పొమ్మన్నారు. అది లగాయితూ తను నిర్భయంగా లంచాలు గుంజగలుగుతున్నాడు. నిస్సంకోచంగా ఆడపిల్లల జీవితాలతో ఆటలాడగలుగుతున్నాడు. ఎన్ని చేసినా అన్ని వేళలా ఆ భగవంతుడు ఆపదకి అడ్డుపడుతూనే ఉన్నాడు. భగవంతుడు తనకి అండగా ఉన్నాడనే ధైర్యమే తనని ఇంకా ఎన్నో ఘనకార్యాలకి ముందుకు తోస్తోంది. కార్మికులని తక్కువ జీతాలతో, ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు లేకుండా చేసి అనగద్రొక్కుతూ యూనియన్ లీడర్ జేబులో నోట్లు దూర్చి వాళ్ళని బానిసలుగా, పీనుగులుగా చేయగలుగుతున్నాడంటే అది తన ఒక్కడి పనా? కాదు, ఆ దేవుని సంపూర్ణ సహకారం. రవీంద్రబాబు తను చేస్తున్న పనులు గొప్పవని ఎదుటి వాళ్లతో గాని తన అంతరాత్మతో గాని సమర్థించుకోవడానికి ప్రయత్నించడు. దేవుడు గొప్పవాళ్ల పార్టీయే గాని పేదల పార్టీ కాదని అతనికి ఖచ్చితంగా తెలుసు. అతనికి ఏమాత్రం పాపభీతి లేదు. ఏమంటే తను దైవభక్తుడు. భక్తుడికి దేవుడు అన్యాయం చేస్తాడా ఎక్కడైనా? రావణాసురుడు మునుల్ని హింస పెట్టి మునికన్యల శీలాలతో చెలగాటాలు ఆడి చివరికి రాముడి పెళ్ళాన్నే చెరపట్టి రాముడిపై తిరగబడి కూడా మోక్షం సంపాదించాడంటే ఏమిటి? గొప్ప దైవభక్తుడు కాబట్టి. అలాగే నేను భక్తుణ్ణి. నా భక్తికి నా పాపాలు సర్వం కొట్టుకుపోతాయి. అసలు నాలో భక్తి లోపించి ఉంటే, దేవుడి పట్ల అపచారం చేసి ఉంటే ఇంతటివాణ్ణి అవుతానా అంటాడు రవీంద్రబాబు. అవును, రవీంద్రబాబు అంతటి గొప్పవాడే. అయితే ఎంతటి గొప్ప వాళ్ళకైనా ఒక్కొక్కప్పుడు చేతిలో పైసా కూడా లేనంత గొప్ప ఇబ్బంది కలగక మానదు. 4 బ్యాంకుల్లో డబ్బు మూలుగుతున్నా ప్రస్తుతం రాత్రి 10 గంటల ప్రాంతంలో పేకాటకెళ్లడానికి డబ్బు లేక కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. పొరపాటున ఉదయం డబ్బు డ్రా చేయడం మర్చిపోయాడు. ఇప్పుడు తనకి డబ్బు కావాలి. ఎలాగా? భగవాన్, నన్ను అన్ని వేళలా అన్ని విధాలా ఆదుకుంటున్న నీవు ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న విషయంలో ఈ రాత్రి నాకు ఆనందం దక్కనీయకుండా ఏడిపించడం న్యాయమా తండ్రి అని రిచ్ డాడీ ఎదుట స్వీట్ బేబీ మారాం చేసినట్టు చేసి, సరే, నాకు ఈ సమయంలో నాకెంత డబ్బు దొరికితే అంత డబ్బులో నీకు 10% ఇస్తాను, నీ హుండీలో పడేస్తాను అని దేవుడికి లంచం ఆశ పెట్టాక లంచగొండి రవీంద్రుడికి కొంత ధైర్యం కలిగినట్టయింది. డబ్బు కోసం కొందరు మిత్రుల ఇళ్లకి రింగ్ చేద్దాం అనుకుంటుండగా టంగ్ టంగ్ మని గంటలు ద్వారం దగ్గర మ్రోగాయి. అతనికి దేవుని గుళ్ళో గంటలు గుర్తుకొచ్చి
జయం అనుకున్నాడు. తలుపు గబగబా తీస్తే ఇంకేముంది, అప్పన్న రూపంలో దేవుడు. మరో 5 నిమిషాల్లో రవీంద్రబాబు కారు నైట్ క్లబ్ వైపు సర్రున పరిగెట్టింది. సోమరాజు, అతని తండ్రి రామయ్య తిరుపతి వెళ్లి నున్నగా గుళ్ళు కొట్టించుకు వచ్చేశారు. దేవుని మేలు మర్చిపోకుండా. వాళ్ళిద్దరే కాదు, జగన్నాథం, అప్పన్న, వరహాల్ రాజు, రవీంద్రబాబు తమ తమ మొక్కుల్ని వెంటనే తీర్చేశారు. అందర్నీ అలా ఆదుకుంటున్న ఆ దేవుడు, అవునవును, దయామయుడే కదా మరి. ఇదండి ప్రముఖ రచయిత అర్నాథ్ గారి రచన దేవుడు దయామయుడు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.